విడిపోయే పార్టీ ఏంటి, ఏం పేరు ఉంటుంది అని పెద్ద సస్పెన్స్ నెలకొంది. అయితే ఇవాళ ఉదయం ఆ సస్పెన్స్ విడిపోయింది. తెలంగాణలో ఇప్పుడు మరో కొత్త పార్టీ ఏర్పాటైంది. అదే కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ. రైట్, దీని మీద అప్పుడే బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది, బీజేపీ స్వాగతిస్తోంది, కాంగ్రెస్ కూడా స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, కానీ ఎలా మనుగడ సాధిస్తారు అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. దీని మీద అనాలిసిస్ కంటిన్యూ చేస్తున్నాము. ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కవరేజెస్ అందిస్తోంది. ప్రతి ఒక్క పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకుంటోంది. రైట్, మనతో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, అనాలిసిస్ దీని మీద అనాలిసిస్ చేస్తారు. నాగేశ్వర్ గారు, ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, గత 2 రోజులుగా కూడా ఆ పార్టీ ఏముండొచ్చు ఏంటి అన్నది చర్చ మీడియాలో పెద్ద జోరుగా జరుగుతోంది, రాజకీయాల్లో కూడా. మీరు ఉదయం నుంచి కనుక చూస్తుంటే ఎలా చూస్తూ ఉన్నారు, దీన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి. అంటే ఎలా చూడడం అంటే నాకు అర్థం కాలేదు. మీరు ప్రశ్న స్ఫూర్తిగా ఉంటే నేను చెప్పగలుగుతాను. ఎలా చూస్తారు అంటే, కవిత పెట్టిన పార్టీ టిఆర్ఎస్, రైట్, టిఆర్ఎస్ గా పెట్టారు నామకరణం. ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? అంటే పేర్లతోనే రాజకీయాలు ఆధారపడి ఉండవు. మీకు పేర్లో ఏముంటుంది, పార్టీ ఇచ్చే నరేటివ్ ఏంటి, లీడర్షిప్ ఏంటి, పార్టీ ఎలా ఆర్గనైజేషన్ ఏంటి, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు పేరుతోనే ఉంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయాక ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ అని పెట్టుకుంది. అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పక్కకు పోయింది, కాంగ్రెస్ ఐఏ నిలబడ్డది, కాంగ్రెస్ ఇందిరా నిలబడ్డది. సో అందువల్ల మీకు రాజకీయాల్లో పార్టీ పేరు కాదు, మీకు పార్టీ పేరు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ఆ పార్టీ ఏ పొలిటికల్ స్పేస్ ఆక్రమించగలుగుతుంది, ఆ ఏ పొలిటికల్ నరేటివ్తో మిగతా పార్టీలతో డిస్టింగ్విష్ చేసుకోగలుగుతుంది, డిమార్కెట్ చేసుకోగలుగుతుంది, ఏ ఇష్యూస్ను టేకప్ చేస్తుంది, ఆ ఇష్యూస్ పైన ప్రజలకు ఏ రకమైన కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, పార్టీ గ్రాస్ రూట్స్ వరకు ఆర్గనైజేషన్ ఏమైనా బిల్డ్ చేయగలుగుతుందా, ఆ పార్టీ లీడర్షిప్ ఏ మేరకు ప్రజలను ఆకర్షించగలుగుతుంది అనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. కానీ కేవలం పేరుతోనే అన్నీ ఆధారపడి ఉంటాయి అనుకుంటే పొరపాటు. అది ఎవరైనా పేరును న్యూమరాలజీ లాగా ఏదన్నా పేర్లను నమ్మే లోజీ ఉంటుంది. సో వాళ్ళు చెప్పగలుగుతారు తప్ప ఐ డోంట్ థింక్ నేమ్ మ్యాటర్స్. నేమ్ కన్నా కూడా కంటెంట్ మ్యాటర్స్ కదా. ఓకే, రైట్, కంటెంట్ పరంగా మీరు అంటున్నారు కాబట్టి మీరు ఫాలో అయ్యే ఉంటారు. ఒక 5 అంశాలను ఆవిడ ఎజెండాగా తీసుకున్నారు. 5 అంశాలు కొత్తదనం లేదు అని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాత పాటే మళ్ళీ పాడారు. కొత్తదనంగా ఎలా పెడతారు, పార్టీ ఏముంటాయి అన్న చెప్పి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మీ అనాలిసిస్ ఏంటి? 5 అంశాలు మీరు వినే ఉంటారు కదా. అంశాలు: విద్య, వైద్యం, సామాజిక న్యాయం, ఉపాధి, వ్యవసాయం. ఉదయం నుంచి నేను ఫాలో కాకపోతే మీ నందు విశ్లేషణ పిలుస్తారు. నేను ఉదయం నుంచి ఫాలో అవుతానని తెలిసే కదా మీరు విశ్లేషణ పిలిచింది. అందువల్ల నేను మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. విన్నారు కదా, చూశాను కనుకనే నేను నేను చెప్పగలిగాను. విశ్లేషించాలని పిలుస్తారు కదా ఎక్కడైనా. సో అందువల్ల అందువల్ల ఫాలో కాకుండా ఎలా ఉంటాను, ఫాలో కాకుండా అసలు ఇక్కడ కూర్చొని ఫాలో అవుతారు. అందువల్ల మొత్తం స్పీచ్ కూడా ఫాలో అయ్యాను. చెప్పండి సార్. నేను మొత్తం స్పీచ్ ఫాలో అయ్యాను, ప్రతి పాయింట్ ఫాలో అయ్యాను. సో ఇందులో ఏంటంటే ఎప్పుడు కూడా కొత్త అంశాలంటే మీకు ఎవరైనా ఉద్యోగాలు, సామాజిక న్యాయము, రైతులు, ఈ అంశాలే చెప్పాలి తప్ప కొత్త అంశాలు ఏమి ప్రత్యేకంగా మిమ్మల్ని చంద్రమండలం మీద తీసుకెళ్తాం, మిమ్మల్ని అంగార గ్రహాన్ని తీసుకెళ్తాం అని చెప్పి ప్రామిస్ చేయలేరు కదా. హైదరాబాద్కు సముద్రాన్ని పట్టుకొస్తాం అని చెప్పి ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకొస్తాం ఎవరు చెప్పలేరు. ఎవరైనా కూడా మీకు ఉన్న పబ్లిక్ ఇష్యూస్లో మేము అందరికీ విద్య ఇస్తాం, ఆరోగ్యం ఇస్తాం, మీకు ఒక సంక్షేమం ఇస్తాం, సామాజిక న్యాయం ఇస్తాం అన్నారు. అందువల్ల ఆ పాంచజన్యంలో కూడా అవే ఉంటాయి. మీకు పేర్లు మారచ్చు, వాళ్ళ పాంచజన్యమైనా వీళ్ళ 6 గ్యారంటీలైనా ఇలా ఒక నీకు కంప్లీట్లీ డిఫరెంట్గా ఏమి ఉండటానికి స్కోప్ లేదు. అన్లెస్ మిగతా రాజకీయ పార్టీలు ఏవి అడగని, ఏవి చెప్పని రాజకీయాలు అటు ప్రత్యేకంగా ఉండదు కదా. సో అందువల్ల మీకు ఆ రకంగా సేమే ఉంది అని ఆరోపణ చేయలేము మనం. కానీ ఆమె ఒక పొలిటికల్ నరేటివ్, అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా
దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు స్పెక్యులేట్. కరెక్ట్. కానీ ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది. ఆ పొలిటికల్ నరేటివ్ ఏంటంటే తెలంగాణ ఐడెంటిటీ మొదటిది, తాను తెలంగాణ అస్తిత్వానికి అసలు సిసలు ప్రతీక అని. రెండవది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ కేసీఆర్ అనే నాయకుడికి తానే అసలైన వారసురాలు. మారింది కేసీఆర్ తప్ప నేను దూరం కాలేదు. నేను మారిన కేసీఆర్కు దూరం, ఒరిజినల్ కేసీఆర్కు దగ్గర. మారిన టీఆర్ఎస్కు దూరం, ఒరిజినల్ టీఆర్ఎస్కు దగ్గర అని ఆమె టీఆర్ఎస్లో తాను గడిపిన సంవత్సరాల లెగసీని డిజోన్ చేయకుండా దానికి ఒక కొత్త భాష్యం చెప్పారు. మూడోది అపోజిషన్ స్పేస్లో తన పాత్ర పదిలం చేసుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తాను రాజీ లేకుండా ఉంటాను అని చెప్పదలుచుకుంది. నాలుగవది తాను బీజేపీకో కాంగ్రెస్కో బి టీం కాదని, సో బీజేపీ కాంగ్రెస్లతో కూడా తాను ఫైట్ చేస్తాను అనేటువంటి ఒక పొలిటికల్ మెసేజ్ చెప్పదలుచుకుంది. సో అందువల్ల ఆమె తన పొలిటికల్ ఐడెంటిటీని ఇప్పుడున్న క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్, తెలంగాణలో ఉన్నటువంటి క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్లో తన ఐడెంటిటీని స్పష్టంగా నిలబెట్టుకునే ప్రయత్నం అయితే మొదటి ఉపన్యాసంలో చేశారు. సో మొదటి ఉపన్యాసం అయితే తప్పగా ఏమీ లేదు. ఆమె మొత్తం ఆద్యంతము ఉపన్యాసం మీరు చూస్తే ఎక్కడ తప్పగా ఏమీ లేదు. కానీ బట్ దీస్ ఆర్ ఆల్ ఎర్లీ స్టేజెస్. అంటే ఇప్పుడున్న క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్లో ఆమె ఏ రకంగా తనకంటూ ఒక ప్రత్యేక స్పేస్ ఆమె కార్వ్ అవుట్ చేసుకోగలుగుతుంది, అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు చేయని పనిని ఆమె ఏమి చేయగలుగుతుంది, ఇతర రాజకీయ పార్టీలు పట్టించుకొని ప్రజల ఆకాంక్షల్ని ఆమె ఎలా రిప్రజెంట్ చేయగలుగుతుంది, ఎంత కన్సిస్టెంట్గా తాను పొలిటికల్ యాక్టివిటీలో నిలబడగలుగుతుంది, ఇలాంటి డైమెన్షన్స్ ఆధారంగా ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. రైట్. ఇందులో అమరవీరులకి సంబంధించి కూడా ఆవిడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేయండి. ఏముంది, ఎవరైనా ప్రస్తుతం తెలంగాణలో ఎవరు మాట్లాడినా అమరవీరులను మాట్లాడకుండా ఉండరు కదా. అంటే స్పెషల్ ఇంతకు ముందు ఉన్న 12 ఏళ్ల రాజకీయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. కానీ నేను అలా కాదు, ఒక కట్అవుట్ డేట్ పెట్టుకొని నేను ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఏదైతే విస్మరించిందో బీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ అప్పట్లో, దాన్ని ఇప్పుడు నేను ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను అని అన్నారు. సో దాని మీద అంటే ఎవరైనా చెప్పాల్సింది అదే. ఎందుకంటే బీఆర్ఎస్ అమరవీరులకు న్యాయం చేయలేదని కాంగ్రెస్ అదే చెప్పింది, బీజేపీ అదే చెప్పింది. అమరవీరులకు కుటుంబాలలో న్యాయం జరగలేదని ఇప్పుడు ఈమె కూడా అదే చెప్పింది. అందులో కొత్తదనం ఏమి లేదు. ఇందులో ఉద్యమకారులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసి, అది దాని విధి విధానాలు ఏంటో తెలియదు, ఏ రకంగా అది న్యాయ సమీక్షకు నిలబడుతుందో తెలియదు. కానీ అన్ఫుల్ఫిల్డ్ అంటే తెలంగాణ ప్రజల డ్రీమ్స్ అన్ఫుల్ఫిల్డ్గా ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారుల డ్రీమ్స్ అన్ఫుల్ఫిల్డ్గా ఉన్నాయి. వాటిని నేను అంటే ఆ మిగిలిపోయినటువంటి కార్యక్రమాన్ని తాను చేస్తాను, కేసీఆర్ టీఆర్ఎస్ వదిలేసిన కార్యక్రమాన్ని నేను చేస్తాను అనే పొలిటికల్ నెరేటివ్ ఆమె చెప్పదలుచుకుంది. డైరెక్ట్ గా వేదిక మీద నుంచే కేసీఆర్ ఒక మారిన మనిషి, మన మనిషి కాదు మర మనిషి, అలాగే ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ని కేటీఆర్ని లేదా మిగిలిన వ్యక్తులకు సంబంధించి కూడా డైరెక్ట్ గానే అటాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా మేము లైట్ తీసుకుందామని చెప్తున్నప్పటికీ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చేశారు వాళ్ళు. ఒరిజినల్ ఏది నకిలీ ఏది అని అంటూ ఆల్రెడీ పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు. సో తిను ఇవాళ ఒక స్టెప్ పైకి ఎదిగింది అని అనుకోవచ్చా, తను అనుకున్నది సాధించడంలో కావచ్చు, లేకపోతే ఒకలాంటి స్పేస్ని తను క్రియేట్ చేసుకోగలిగింది అని మనం అనుకోవచ్చండి? ఒక సింగిల్ మీటింగ్తో ఎలా అనుకుంటామండి ఏదైనా. ఆమె ఇవాళ ఒక మీటింగ్ పెట్టింది, ఆ మీటింగ్లో మాట్లాడింది, డైరెక్ట్గానే మాట్లాడుతుంది, ఇండైరెక్ట్గా ఎందుకు మాట్లాడుతుంది? సో ఆమె రాజకీయాల్లో చేరాలనుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ప్లేయర్స్ను ఆమె అటాక్ చేయాల్సిందే, ఇంకో మార్గమే లేదు కదా. అందుకే బీజేపీని అటాక్ చేసింది, కాంగ్రెస్ని అటాక్ చేసింది, టీఆర్ఎస్ని అటాక్ చేసింది, రేవంత్ రెడ్డి అటాక్ చేసింది, కేసీఆర్ని కూడా అటాక్ చేసింది. అందువల్ల ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ప్లేయర్స్ని అటాక్ చేయకుండా
ఒక న్యూ ప్లేయర్ అనేది రాలేదు కదా. సో అందువల్ల న్యూ ప్లేయర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ ప్లేయర్ను వేదిక మీదికెళ్ళి అటాక్ చేయాలి, వేదిక కిందికెళ్ళి అటాక్ చేయలేరు. సో వేదిక మీదికెళ్ళి అటాక్ చేయాలి కనుక ఫస్ట్ ఉపన్యాసంలోనే ఆమె ఆ టార్గెట్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఒక్క మీటింగ్తోనే ఒక రాజకీయ పార్టీకి ఉండే పొలిటికల్ స్పేస్ను అంచనా వేయడం అనేది అది న్యాయం కాదు కదా. కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మేము ఉదయం నుంచి మాట్లాడుతున్న అందరూ అతిథులు కూడా లేకపోతే స్పోక్స్ పర్సన్స్ కూడా స్పేస్ ఉంది, ఖచ్చితంగా మీరు కూడా అగ్రీ చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా స్పేస్ ఉంది, క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళే పద్ధతులు దాని మీదనే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది అన్నారు. ఇవాళ మీరు అన్న